నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారిని పనిష్ చేయడం సరైన పద్ధతే కాదా? ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తే కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రేమగా వారితో ఏదైనా చెప్తే వారిలో మార్పు వస్తుంది, సరిపోతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ప్రేమగా చెప్పినప్పటికీ కూడా చాలా తప్పులు చేసేటప్పుడు ఖచ్చితంగా మందలించి తీరాలి. మందలించకపోతే, వారిని పనిష్ చేయకపోతే, వారిని కొట్టకపోతే వారిలో ఎటువంటి మార్పు రాదు, వారు చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఈ రెండూ సత్యమే. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే, తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, వారు మొట్టమొదటి కోపానికి, ఆవేశానికి వసూలైపోతున్నారా, లేకపోతే కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చిపెట్టుకుని పిల్లల్ని సరైన క్రమంలో పెట్టడం కోసం ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే కోపాన్ని నటిస్తున్నారు అనేది మనకు ఒక స్పష్టమైన అవగాహన మనకు ముందు ఉండి తీరాలి, తల్లిదండ్రులకి, గురువులకి ఉండి తీరాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం గనక కోపానికి వసూలమైపోయి మనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా విపరీతమైనటువంటి కోపంతో పిల్లలు ఏదైనా తప్పు చేసేటప్పుడు వారిని పనిష్ చేస్తే ఆ కోపంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలియకుండా వారికి చాలా సున్నితమైన ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రదేశాల్లో కొట్టేసినట్టు అయితే ఖచ్చితంగా అది వారికి జీవితాంతం కూడా చాలా బాధను గురి చేస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడాను, గురువులు కూడాను జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి మనకి మొట్టమొదటి ఏంటంటే కోపాన్ని తెచ్చుకునేటప్పుడు వారిని సరైన క్రమంలో పెట్టడం కోసం మాత్రమే నేను కోపాన్ని తెచ్చుకున్నాను. కాబట్టి ఇది ఎంతవరకు అవసరం అంతవరకు నేను కోపాన్ని తెచ్చుకోవాలి. వారిని సరైన క్రమంలో పెట్టి వారిని సరైన క్రమంలో తీర్చిదిద్దిన తర్వాత ఈ కోపాన్ని వెంటనే వితిన్ సెకండ్స్ లో మనం పూర్తిగా పోగొట్టుకోవాలని చెప్పి ఇది మనకు స్పష్టమైన అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి. రెండో అంశం ఏంటంటే వారు ఎప్పుడైనా సరే పూర్తిగా ఎంత చెప్తున్నా సరే మాట వినకపోతే వారికి పనిష్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చుని పెట్టి ప్రేమగా మళ్ళీ మంచి మాట చెప్పడం అలవాటు చేయాలి. అప్పుడు ఏంటంటే వారి మనస్సు ఒకటి, వారికి ఏంటంటే తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులైనా సరే, గురువులైనా సరే నన్ను పనిష్ చేస్తారు, నన్ను శిక్షిస్తారు, అలానే మళ్ళీ నా మీద విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు, ఇది నా మంచి కోసమే వారు చేస్తారని చెప్పి వారికి ఒక స్పష్టమైన అవగాహన మనం కల్పించాలన్నమాట. అలాంటి ఆలోచన విధానం వారిలో తీసుకుని రావాలి. అది ఖచ్చితంగా వస్తుంది. అలా మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లలు ఇంటికి వచ్చి టీచర్స్ ని పనిష్ చేశారని చెప్పినప్పుడు మొట్టమొదటి టీచర్స్ ని తిట్టడం కానీ, టీచర్స్ ని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అందులో ముఖ్యంగా పిల్లల ముందు ఎప్పుడు కూడాను టీచర్స్ గురించి తప్పుగా మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడకండి. ఇది చాలా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో వారికి గురువు పట్ల లేకపోతే తల్లిదండ్రుల పట్ల ఎంత మాత్రం గౌరవభావన అనేది పూర్తిగా పోతుంది. చాలా ప్రమాదం అనమాట. ఇది సమాజానికి కూడా ప్రమాదం. కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సింది నిజంగా ఏ టీచర్ అయినా సరే నిష్కారణంగా పిల్లలు కనుక పనిష్ చేస్తే ఖచ్చితంగా వాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండడానికి ఎంత మాత్రం అర్హుడు కాదు. అలాంటి వాడిని ఖచ్చితంగా పనిష్ చేయండి, అందులో ఎటువంటి దోషం లేదు. కాకపోతే పిల్లల మంచి కోరుకునేవాడు, భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోరుకునేవాడు, సమాజం బాగుండాలని కోరుకునేవాడు, ఇలాంటి వాళ్ళు కనుక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే మాత్రం వాళ్ళు కనుక పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, వారు పనిష్ చేస్తే, పిల్లలు కనుక పనిష్ చేస్తే మొట్టమొదటి వెళ్ళి కారణం తెలుసుకొని నిజంగా అందులో ఎటువంటి తప్పు లేకపోతే వారిని అభినందించండి, పిల్లల్ని మందలించండి. ఇది సరైన పద్ధతి కదా, మార్చుకొని చెప్పి పిల్లల్ని మందలించండి. అలా కాకుండా మనం నిష్కారణంగా గురువు దోషం ఎటువంటి లేకుండా, టీచర్ ఎటువంటి తప్పు చేయకపోయినా సరే మనం వెళ్ళి కనుక ఆయనతో మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, రాంగ్ గా ప్రవర్తించినా, ఆ తర్వాత ఆయన మనసు కనుక నొప్పించుకుంటే అది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత పిల్లల పట్ల ఆయన పూర్తిగా శ్రద్ధను విడిచిపెట్టేస్తారు. దాని కారణంగా భవిష్యత్తు అనేది చాలా ప్రమాదంలో పడుతుంది. అది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పిల్లలు కనుక చెడిపోతే మొట్టమొదటి ప్రమాదాన్ని అనుభవించేది తల్లిదండ్రులే, తర్వాత సమాజం. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకొని మన తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు ప్రేమగా మొట్టమొదటి మందలించి సరైన విధంలో చెప్తూ వారిని మార్చడం మొదటి పద్ధతి. రెండోది ఎంత చెప్తున్నా సరే వినిపించుకున్నప్పుడు ఖచ్చితంగా పనిష్ చేయడం, అంటే చాలా జాగ్రత్తగా కోపాన్ని తెచ్చిపెట్టుకుని ఎంత అవసరం అంత కోపాన్ని కలిగి ఉండి వారిని పనిష్ చేస్తూ వారిని సరైన క్రమంలో పెట్టడం, ఇది కూడా చాలా మంచి పద్ధతి. ఇదే మనం జాగ్రత్త వహిస్తూ పిల్లల పట్ల, పిల్లల పెంపకం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పి మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.